హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వెజ్ బర్గర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు బ్రెడ్ కావాలంటే ఇన్స్టెంట్గా డీమార్ట్లో కానీ లేదా బజార్ స్టోర్స్లో కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇలా బ్రెడ్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో కెచప్ అంతా అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ పైన. అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ని ఇలా నార్మల్గా యాడ్ చేసుకోను అనుకునే వాళ్ళు కర్డ్లోనే మయోనీస్ అండ్ రెడ్ చిల్లీ వేసి కలుపుకొని దాన్ని మీద గార్నిష్ చేసుకుంటే చాలు. ఇలా కర్డ్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒకవేళ క్యాప్సికమ్, క్యారెట్ అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్రెడ్ని బటర్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఈ బటర్ పైన పెట్టి 2 సైడ్స్ మనం కాల్చుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేందుకు. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చీజ్ని యాడ్ చేసుకోవాలి. చిన్నగా చీజ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను చూపించే విధంగా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత బ్రెడ్ని అనేది నేను చూపించే విధంగా చేసి టూ సైడ్స్ నేను చూపించే విధంగా రోస్ట్ చేసుకోవాలి.